స్వార్థంతో చేసిన డబ్బు సాయం. మరి డబ్బు తిరిగొచ్చిందా? లేక స్వార్థానికి బలి అయిందా? అనగనగా ఒక చిన్న ఊరిలో జయమ్మ అనే ఒక ఆవిడ ఉంది. ఆమె తన భర్త, కొడుకు, కోడళ్ళతో కలిసి ఆనందంగా ఉండేది. జయమ్మకి ఇంట్లో వాళ్ళందరూ పని చేసి తెచ్చిన డబ్బులు ఇచ్చేవారు. జయమ్మ ఆ డబ్బులను జాగ్రత్తపరిచి ఇంట్లో వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటుంది. కొన్ని రోజులకి డబ్బులన్నీ ఎక్కువ అవడంతో ఏమి చేయాలా అనే ఆలోచన తన మదిలోకి వచ్చి అదే ఆలోచనతో ఉంటుంది. ఒకరోజు ఆ ఊరిలో ఉన్న మాధవి వచ్చి, ఇదిగో వదిన, నేను నీతో కొంచెం పనుండొచ్చా? నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు. భలేదాని వదినా, నీకే పనైనా చేసి పెడతా చెప్పు. ఏమీ లేదు వదిన, నాకు కూతురుంది కదా, దానికి వాళ్ళ ఆయన ఉద్యోగం సాధించడానికి కొంత డబ్బు అవసరం ఉంది. నువ్వేమన్నా సాయం చేస్తావని వచ్చాను. అమ్మో, డబ్బులా? మా దగ్గర ఎక్కడే వదినా, మాకే ఖర్చులకి రావటం లేదు. ఇంకా నీకెలా ఇస్తాను? ఊరికే ఏమీ వద్దులే వదిన, వడ్డీ కూడా ఇస్తాను, నోటు కూడా రాస్తాము. నువ్వు ఇంతలా అడుగుతున్నావు, కానీ ఇప్పుడు నా దగ్గర లేవు. మీ అన్నయ్యని అడిగి 2 రోజుల్లో చెప్తాను. సరే వదిన, 2 రోజుల తర్వాత వస్తాను. కొంచెం ఆలోచించు, నీకు తిరిగి 6 నెలల్లో ఇచ్చేస్తాను. అని మాధవి వెళ్ళిపోతుంది. ఇక జయమ్మ లెక్కలు వేసుకుని ఇంత అయితే ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకుంటూ ఆలోచిస్తుంది. ఆ తర్వాత రోజు జయమ్మ వాళ్ళ భర్త తరపు బంధువులు వస్తారు. ఇక ఊరి నుంచి వచ్చిన వెంకట్రావుతో రామ్మూర్తి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి వెంకట్రావు, ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నారు? ఇంకా ఆ గుడిసెలోనే ఉంటున్నారా? ఇంకేం కొనుక్కోలేదా? వెనకాల ఏమన్నా వేసుకున్నారా, లేక వాడేస్తున్నారా? కొడుకు కోడలు ఏం చేస్తున్నారు? అని ఊరి నుంచి వచ్చిన వెంకట్రావుని రామ్మూర్తి అడుగుతాడు. వెంకట్రావు నవ్వుతూ, భలే వాడేవరా రామ్మూర్తి, నన్ను చూశాక కూడా అలా అడగాలనిపించిందా? మరేం చేయమంటావురా? ఈ సోకుల గురించి తెలిసిన ఆ మాత్రం అడక తప్పలేదు. లేదురా, బాగా సంపాదించా. వచ్చిన డబ్బులు దాచుకోకుండా వాడుకోకుండా వడ్డీకిచ్చా. దాంతో 1 సంవత్సరం తిరిగేసరికి కొద్దిగా 2 అయిపోయింది. ఇక దాంతో 5 సంవత్సరాలుగా అదే చేస్తున్నా. అది పక్క నుంచి విన్న జయమ్మ, అప్పట్లో వీళ్ళకి 2 ఎకరాలు ఉండేవి. ఇప్పుడు సంవత్సరానికి ఎకరం వేసుకున్నా 7 ఎకరాలు ఉంటాయి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో మంచిదిరా, ఎంత సంపాదించావేంటి? ఎంతరా? 10 ఎకరాలు సంపాదించా. చాలా మంచి మాట చెప్తావు. నువ్వు ఇలా గొప్పగా ఉండడం చూస్తుంటే చేస్తుంది అని సరదాగా చెప్తారు. రామ్మూర్తి వెంకట్ ఆనందంగా కాసేపు మాట్లాడుకుంటారు. ఇక వెంకట వెళ్ళిపోతాడు. జయమ్మ 10 ఎకరాలని తెలిసి షాక్లో ఉంటుంది. నా పెళ్ళైనప్పటి నుంచి మాకు 3 ఎకరాలే ఉన్నాయి, కానీ వాళ్ళకి 10 ఎకరాలు సంపాదించారు. మేము ఇంట్లో పెట్టుకుని కూర్చున్నాం. ఎలాగోలా నేను కూడా వడ్డీకిచ్చి 10 ఎకరాలు కొంటాం అని అనుకుని మాధవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 2 రోజులకి మాధవి రాగానే జయమ్మ, ఇదిగో మాధవి, నువ్వు అడిగినవి. నాకు ఇంత వడ్డీ నెలకి అని నోట్ రాసి తీసుకునిరా. నువ్వు నా మాట కాదనవని ముందుగానే రాసి తెచ్చా. ఇదిగో వదిన. సరే, ఇదిగో డబ్బులు, లెక్క వేసుకో. మళ్ళీ తేడా రాకూడదు. చెప్పిన సమయానికి తిరిగి ఇచ్చేయి. నీకోసమే మీ అన్నయ్యతో గొడవపడి ఇస్తున్నా. ఇక మాధవి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి జయమ్మ కోడలు రణవి బంగారం కొనుక్కోవాలని ఆశతో జయమ్మ దగ్గరకు వచ్చి అడిగింది. అత్తయ్య, నేను బంగారం కొనాలనుకుంటున్నాను. కొంత డబ్బులు ఇస్తే కొనుక్కొస్తాను. సరే ఆగమ్మా, ఇప్పుడే డబ్బులు తీసుకుని వస్తాను. ఇక జయమ్మ 50,000 తెచ్చి ఇచ్చింది. కోడలు బంగారం కొంటుంది. కొన్ని రోజులకి కొడుకు వచ్చి డబ్బులు అడుగుతాడు. కానీ జయమ్మ నా దగ్గర లేవురా. ఇంట్లో వాళ్ళందరూ డబ్బులు ఏమయ్యాయని అడగడం మొదలు పెడతారు. దానికి జయమ్మ, వడ్డీకి ఇచ్చాను. ఎందుకమ్మా పక్క వాళ్ళ సొమ్ము వడ్డీగా తింటే ఎక్కువ కాలం సంతోషం ఉండలేము. అంటే తీసుకుంటే మంచిగానే ఉంటారు, కానీ అడిగితే తిట్టుకుంటారు. మనకి అవసరమా? అడిగితే లేవు అనకుండా 1,000-2,000 ఇచ్చి పంపితే మనం తిట్టుకోకుండా ఉంటారు నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడుకో అని కొడుకుని మాట్లాడకుండా చేస్తుంది. అది కాదే, మళ్ళీ ఇవ్వలేదనుకో మనమే బాధపడాలి. ఎందుకు? ఉన్నవి తిని సంతోషంగా ఉండేదానికి పక్కన వాళ్ళ సొమ్ము మనకు అవసరమా అని రామూర్తి అంటాడు. ఇక జయమ్మ ఏడుస్తూ, అంతేలే, నేనేం చేసినా మీకు నచ్చదు. అదే మీ స్నేహితుడు చేస్తే మెచ్చుకుంటారు. ఇక దానికి
రామ్మూర్తి సరేలే, ఏడవకు. ఆ ఏమి పాపం నీకు నచ్చినట్టు చేసుకో. అని ఆమెను ఓదార్స్తాడు. కొంతకాలానికి మాధవి డబ్బులు తీసుకుని వస్తుంది. వదినా వదినా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇదిగో వదినా, నీకు ఇస్తా అన్న వడ్డీ మరియు అసలు చాలా సాయం చేశావు. నా కూతురు కాపురాన్ని నిలబెట్టి దాన్ని కుటుంబానికి ఒక దారి ఇచ్చావు. ఇంతలో లోపలున్న వాళ్ళందరూ బయటికి వస్తారు. చాలే వదినా, మరీ అంతలా పొగడకు. నాదేముంది, నువ్వు అడగగానే మీ అన్నయ్యకి చెప్పాను. మన వాళ్ళకి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అని అన్నారు. అందుకే నీకు ఇవ్వగలిగాను. దాంతో రామ్మూర్తి ఆశ్చర్యంలో ఉండిపోతాడు. చాలా సంతోషం అన్నయ్య. నీ ఇంట్లో వాళ్ళు అనుకుని సాయం చేసినందుకు. పర్వాలేదమ్మా, ఒకరికొకరు తోడుండాలి కదా. అంటాడు. ఇంకా మాధవి డబ్బులిచ్చి బయలుదేరి వెళ్ళిద్ది. చూసారా, నన్ను ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు చూడండి మనల్ని ఎంతలా పొగుడుతుందో. మర్యాదకి మర్యాద, డబ్బులకి డబ్బులు వచ్చాయి. ఇక ఇంట్లో వాళ్ళందరూ నువ్వేమి చేసినా మా మంచికే చేస్తావని తెలుసు, కానీ ఏమన్నా ఇద్దని భయపడ్డాం అని చెప్పి సంతోషంగా లోపలికి వెళ్ళిపో. నీతి. సాయం స్వార్థంతో చేసిన సాయం ఎప్పుడు మర్యాదనే తెస్తుంది.